హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడిన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని టాప్ 6 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయని మనం చూసినప్పుడు మనకి మొట్టమొదటి ప్లేస్లో వచ్చేసినటువంటిది ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఇది చాలా పురాతనమైనటువంటి కాలేజ్. అట్ ది సేమ్ టైం ఒక సొసైటీగా సిస్టమేటిక్గా నడిచేటువంటి కాలేజ్గా మనం గుంటూరులో చెప్పవచ్చు. దీనికి పొజిషన్ నెంబర్ 1 అండి. సెకండ్ పొజిషన్లో వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ రెండో ప్లేస్లో ఉంది. ఇది కూడా చాలా డిసిప్లైన్గా చాలా పద్ధతిగా నడుస్తున్నటువంటి కాలేజ్. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సెకండ్ ప్లేస్లో మనకు చెప్పొచ్చు. థర్డ్ ప్లేస్లో మనం తీసుకున్నప్పుడు కేకేఆర్ కిడ్స్ అండి. ఓకే, కేకేఆర్ కిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీళ్ళు కూడా థర్డ్ పొజిషన్లో మనకి గుంటూరు జిల్లాలో మనకు కనిపిస్తుంది. ఫోర్త్ పొజిషన్లోకి వచ్చేసరికి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. మనము ఉమ్మడి గుంటూరు చెప్పట్లేదు, నార్మల్గా గుంటూరు విషయంలో చెప్తున్నాం. చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకి ఫోర్త్ పొజిషన్లో ఉంది. దీనికి ఇంకొక గర్ల్స్ కాలేజీలు కూడా దీంట్లో కలవచ్చు. ఫోర్త్ పొజిషన్లో మాలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంది. దీనికి కూడా ఫోర్త్ పొజిషన్ కంబైన్డ్గా ఇవ్వచ్చు. చలపతి అండ్ మాలినేని లక్ష్మయ్య కూడా మంచి క్యాంపస్ అయితే చాలా బాగుంది. మాలినేని లక్ష్మయ్య క్యాంపస్ నేను చూసాను, చాలా అద్భుతమైనటువంటి క్యాంపస్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ తర్వాత ఫిఫ్త్ పొజిషన్లోకి వచ్చేసరికి కేహెచ్ఐటి, ఓకే, కళ్యాణ్ హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని మనకి గుంటూరు రీజియన్లో మనం చెప్పుకోవచ్చు. సో పల్నాడు రీజియన్ కూడా దీంట్లో అటాచ్ చేసి చూసినప్పుడు వచ్చేసి నెక్స్ట్ పొజిషన్స్లో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, పల్నాడులో దీన్ని టాప్ చూడొచ్చు. ఈవెన్ ఇక్కడ కానీ తీసుకున్నప్పుడు అయితే ఫోర్త్ పొజిషన్లో కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఉమ్మడిగా చూసుకున్నప్పుడు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ మనకి ఫోర్త్ పొజిషన్లో ఉంటుంది. ఉమ్మడిగా చూసుకున్నప్పుడు పల్నాడు పొజిషన్లో మాత్రం ఇది నెంబర్ 1 పొజిషన్గా ఉంది, అది నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడే మరొక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ మొత్తంగా ఈ 10 కాలేజీలు మంచి కాలేజీలని మనకి గుంటూరు జిల్లాలో చెప్పొచ్చు. పల్నాడు జిల్లా సపరేట్గా చూస్తే మాత్రం నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, ఓన్లీ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. ఉమ్మడి గుంటూరు జిల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మాత్రం ఇందాక చెప్పినటువంటి 5 కాలేజెస్ ప్లస్ ఈ ఇంపార్టెంట్ కాలేజెస్గా మనం చూడొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనకి మంచి కాలేజ్ అనుకున్నట్లయితే 66,000 రూపాయలు కౌన్సిలింగ్లో ఫీజు ఉంది. కొంచెం ఇప్పుడు కేహెచ్ఐటి లాంటి కాలేజీలో ఒక 40,000 రూపాయలు ఫీజు ఉందన్నమాట. మేనేజ్మెంట్ కూడా తీసుకున్నప్పుడు 3 టైమ్స్ ఇంజనీరింగ్ కాబట్టి 2 లక్షలు హైయెస్ట్ గాను, దాదాపు 1,25,000 కూడా మనకి ఇక్కడ ఈ టాప్ 10 కాలేజెస్లో ఆ పర్టికులర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ రకంగా ఫీజెస్ అనేవి ఉన్నాయి. సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.